దేవుని నామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధులందరికీ దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం తెలియపరుస్తున్నాను. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నేటి వాగ్దానాన్ని ఈ దినం మనం చదువుకున్నాము. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 24వ వచనం. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 24వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించెదము. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. చూడండి ప్రియులారా, ఈ దినమున ఇది నూతన దినము. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయిన వారు ఉన్నారు. కానీ ఈరోజు ఒక నూతన దినములోనికి ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుని యొక్క వాక్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి, ఒకవేళ అనుకోని రీతిగా మీరు ఒకవేళ వాక్యము విన్నట్లయితే ఈ దినమున దేవుడు మన అందరికీ చెప్పే మాట ఏంటి అని అంటే, ఇది నూతన దినము అని దేవుడు చెప్తున్నాడు. గడిచిన కాలంలో మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు కూడా మీరు వచ్చారో నాకైతే తెలియదు. కానీ ఇది ఒక నూతనమైన దినముగా, మీకు సంతోషమును తెచ్చిపెట్టు దినముగా, మరి దేవుని యొక్క వాక్యము మీకు వినిపించినప్పుడు ఈ వాక్యము నన్ను కడుతుంది, ఈ వాక్యము నన్ను బలపరుస్తుంది, నా జీవితంలో నూతనమైన మరి ఆశ్చర్య కార్యములను జరిగిస్తుంది అని మీరు నమ్మినట్లయితే, ఎందుకనంటే మనం గడిచిన దినాల్లో ఈ విషయంలో జరగలేదు, ఆ విషయంలో జరగలేదు, మరి ఇన్ని దినాల నుంచి ఇంత కష్టపడుతూ ఉన్నాం, ఏ విషయంలోనూ కూడా నేను ఫలాన్ని పొందుకోలేదు, మరి ఈ నూతన దినం రోజున నేను ఏం కొత్తగా నేను చేయగలుగుతాను? ఈ నూతన దినము దేవుడు ఇచ్చిందే కరెక్టే, నేను ఆయుష్లో ఉన్నాను కరెక్టే, కానీ నా జీవితంలో కొత్తగా ఇంకేం జరుగుతుంది అని మీరు అనుకున్నట్లయితే ప్రభు ఈ దినము సెలవిచ్చే మాట ఏంటి అంటే, యెహోవా ఏర్పాటు చేసిన దినము అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది మన నిమిత్తమై దేవుడు మనకు అనుగ్రహించడానికి, ఇది ఒక ఏర్పాటు దినంగా దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి మరి ప్రత్యేకంగా మీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నిరుత్సాహపడకండి, అధైర్యపడవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిస్సహాయత విడిచిపెట్టండి, మనకి ఆధారం ఉంది. ఎందుకనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనము తిరిగి జన్మించిన వారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో దేవుడు అంటే ఎరుగక, మరి పరిశుద్ధుని ఎప్పుడు కలుసుకొనక దూరస్తులుగా ఉంటూ దేవుని యొక్క వాక్యం అంటే తెలియనటువంటి వారు సైతం ఈ వాక్యం విన్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను, ఇదిగో ఈ దినము నేను నీకు ఎందుకు ఇచ్చాను అని అంటే, ఈ దినమున నేను నిన్ను నూతన పరచాలని, నీ జీవితాన్ని, నీకున్న బంధకాలను, నీకున్నటువంటి సమస్యల నుంచి, నీకున్నటువంటి వ్యాధి నుంచి సంపూర్ణంగా నేను నిన్ను విడిపించి నిన్ను లేవనెత్తడానికి నేను సమర్థుడైన దేవుడినని ఆయన తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఈ దినమున దేవుడిని విశ్వసించిన మీతో నాతో మన అందరితో కూడా దేవుడు మాట్లాడే మాట ఏంటి అంటే, ఈ దినమున దేవుడు గొప్ప కార్యము మన ఎడల చేయబోతూ ఉన్నాడు. నిస్సహాయతను విడిచిపెట్టేయండి, నా బ్రతికితే మాట్లాడొద్దు, నెగిటివ్ మాట అనేది మీరు మాట్లాడడానికి వీల్లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మన సంతోషాన్ని కోరుకునేవాడు, ఎల్లప్పుడూ కూడా మన దీవెనకరమైన వర్షమును మనకి ఇవ్వాలని, ఆశీర్వాదకరమైన జనముగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో చూచి నువ్వు భయపడి దేవుని విడిచిపెట్టుకోవద్దు. లోకం నుండి వచ్చుచున్నటువంటి పరిస్థితులను బట్టి భయపడి దేవుడు కూడా నీకు సహాయం చేయడేమో అనే మాట రానివ్వద్దు. దేవుడే మనకు ఆశ్రయము, మన ప్రభువే మనకు ఆశ్రయదుర్గము. ఎల్లప్పుడూ కూడా అక్కడ మనకి హోప్ ఉంది, ఖచ్చితంగా మనకు ఆధారము ఉంది. ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఈరోజు ఏదో అద్భుతం చేయబోతున్నాడు, ఈరోజు మనకి గొప్ప అద్భుతం చేస్తానని వాగ్దానం కూడా చేస్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించడం. అవును, ఇన్ని రోజులు దేవుడు ఇచ్చినవే కదా, ఆ రోజు జరగని ఉత్సాహము సంతోషము ఈరోజు నూతనంగా నా జీవితంలోనికి ఎలా వస్తుంది అని అనుకున్నట్లయితే, ప్రభువును స్తుతించటం ద్వారా మీ మనస్సు తేలికపడుతుంది, ప్రభువును గణపరచడం ద్వారా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రభువు యందు మీరు నమ్మిక ఉంచటం వలన మీ జీవితంలో, మీ ప్రయత్నాల్లో, మీరు వెళుతున్న మార్గంలో, మీకున్నటువంటి పరిస్థితుల గుండా మీరు వెళుతున్నటువంటి సందర్భాలను బట్టి మీరు విసుగు చెంది ఉంటే కనుక దేవుడి దినమున మాట్లాడుతున్నాడు,
నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు. వాక్యమని ఎవరైతే గైకుంటారో, వాక్యమని ఎవరైతే ఇది నా కొరకే అని ఐ రిసీవ్ ఇట్ అని చెప్పి ఆమెనని మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో, ఇది నా కొరకే ఇవ్వబడింది అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, వాక్యాన్ని మీదిగా మీరు స్వీకరిస్తారో, ఖచ్చితంగా దేవుడు మీలోనికి వచ్చి మీ గొప్ప కార్యములను దేవుడు బయలుపరుస్తాడు. మనకు ఆధారం ఆయనేనండి. లోకంలో ఎక్కడ ఆధారం లేదు, ఎక్కడ హోప్ లేదు ఇక బాగుపడతామని. కానీ మనకి ఉన్న రిపోర్ట్స్ కూడా మనకు వచ్చిన తర్వాత ఇక ఇంతే మన బ్రతుకు ఏమైపోతుందో అని నీవు అనుకున్నట్లయితే ప్రభు అంటున్నాడు, నేను నూతన పరుస్తాను. ఆయనకి సాధ్యమే, మనకు సాధ్యం కాదు కానీ ఆయనకి సాధ్యమే. సాధ్యము చేయగలిగిన దేవుణ్ణి నువ్వు పట్టుకున్నప్పుడు, సాధ్యము చేయగలిగిన దేవుడు చెప్పిన మాటను నువ్వు పట్టుకుని పదే పదే ఆయనను మహిమపరచడం నువ్వు మొదలు పెడితే ఈ దినమే నీ జీవితంలో గొప్ప విజయం దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు, విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. ప్రభు యందు మనము విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని పట్టుకుని దేవుని యందు విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు, మన ప్రవర్తనను సరిచేసుకున్నప్పుడు, ప్రభు యొద్ద నుంచి ఏ విధముగా మనము విజయం పొందుకోవాలో ప్రభు యొద్ద నుంచి మనం పొందుకున్నప్పుడు ఈ మాట చెప్తుంది, ఈ దినమందు నీవు సంతోషించేదవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనందరికీ సంతోషం ఉందండి. ఈ దుఃఖము నిట్టూర్పు దేవుడు తీసివేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సంతోషము నీది అంటున్నాడు, ఉత్సహిస్తావు నువ్వు అంటున్నాడు. కాబట్టి ఎవ్వరూ కూడా నిస్సహాయ స్థితిలో ఉండొద్దండి, దిగులు పడొద్దు, భయపడొద్దు, చింత నొందవద్దు, కాపు కాయక మానదంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా మన జీవితంలో చిగురు పుట్టిస్తాడు దేవుడు. ఖచ్చితంగా మన జీవితంలో నూతన మార్గాలు బయలుపరుస్తాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో అద్భుతములు చేయి దేవుడిని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి గట్టిగా పట్టుకుని దేవుడు మహిమపరుస్తావో నీ జీవితం మారిపోతుంది, నీ స్థితిగతులు మారిపోతాయి. నువ్వు స్తుతిస్తూ ఉంటుండగా నీ పరిస్థితులన్నీ కూడా చేంజ్ అయిపోతావు అంట. కాబట్టి ఇది మనం చూస్తున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, ప్రభువును ప్రేమిద్దాం, ప్రభువును గణపరుద్దాం, ప్రభువును ఆశ్రయిద్దాం. ఇవి మనం చేసి ప్రభు యొద్ద వేచి ఉన్నప్పుడు మన నిరీక్షణ గొప్ప ఫలాన్ని మనకిస్తుంది. ఆయన ఫలమిచ్చే దేవుడు, ఆయన దీవించే దేవుడు, ఆయన ఫలాభివృద్ధిని కలిగజేసే దేవుడు. కాబట్టి ఆయన నామము పేరిట మనము ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన విడిచిపెట్టకండి, ప్రతి ఒక్కరు వాక్య ధ్యానాన్ని విడిచిపెట్టకండి. దివారాత్రము వాక్య ధ్యానము ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడట. దేవుడు నీ కొరకు నా కొరకు ఈ దినమును దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ దినమున దేవుడిచ్చినటువంటి ఈ నూతన దినమున, ఈ ఉదయకాలమున వింటున్నటువంటి మన అందరము కూడా దేవుని నామమును బట్టి మనందరం కూడా జయం పొందుకుందాం. హల్లెలూయా. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కాదు, దేవుడిచ్చే నూతన మార్గములను బట్టి మనం విజయం పొందబోతున్నాం. ఆయన నామమునికి మహిమ కలుగును గాక. మరి వింటున్నటువంటి మనందరికీ కూడా జయం కలుగును గాక. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానితమైనటువంటి మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. అద్వితీయుడా, ఆది సంభూతుడా, గొప్ప తండ్రి, ఈ ఉదయకాలమున ప్రభా మేము ప్రభా తండ్రి నాయన మిమ్మల్ని మహిమపరచడానికి వాక్యమును ప్రభా మాకు ప్రకటిస్తూ ఉంటుండగా, వాక్యము ప్రభా తండ్రి ఐ రిసీవ్ ఇట్ అని చెప్పి ప్రభా మా హృదయంలోనికి మేము తీసుకుని అయ్యా మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని మహిమపరచడానికి మాకు సహాయము కలదని, మాకు ప్రభా తండ్రి నాయన ఉత్సాహించే సమయం ఇదని ప్రభా తండ్రి తెలుసుకుని మిమ్మల్ని ప్రభువునందు ఎల్లప్పుడూ స్తుతించండి, ప్రభువునందు ఎప్పుడు ఆనందించండి అని ఉన్న ప్రకారంగా వాక్యానుసారమైన ప్రభా తండ్రి దీవెన మేము పొందుకోవడానికి, ఆశీర్వదించబడడానికి మమ్మల్ని అందరినీ పిలుచుకుని వాక్యం మాకు ప్రభా తండ్రి నాయన ప్రభా నాయన మీరు బోధించున్నారు కనుక ఇటు బోధ ప్రభా మేము గ్రహించుకుని అయ్యా మిమ్మల్ని మహిమపరుస్తూ మా స్థితిగతులు మార్చుకోవడానికి, మిమ్మల్ని మహిమపరుస్తూ మాకు ఉన్నటువంటి యావత్ శిక్ష నుండి విడుదల పొందడానికి, మిమ్మల్ని అంగీకరించి మిమ్మల్ని మహిమపరుస్తూ మా జీవితంలో గొప్ప ఘన విజయాన్ని చూడడానికి అయ్యా చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని మా సంఘం సమస్తమును కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నీ మేలుతో తృప్తిపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.